నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయం ఉదయం 6 గంటల 40 నిమిషములకు, సూర్యాస్తమ సమయం ఉదయం 5 గంటల 38 నిమిషములకు, తిథి ఏకాదశి రాత్రి 1 గంట 8 నిమిషముల వరకు, నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 11 గంటల 48 నిమిషముల వరకు, వర్జం ఉదయం 6 గంటల 11 నిమిషముల నుంచి 7 గంటల 45 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం వరకు రాహుకాలము, యమగండ కాలము ఉదయం 8 గంటల 2 నిమిషముల నుండి ఉదయం 9 గంటల 24 నిమిషముల వరకు యమగండ కాలము. అయితే బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 52 నిమిషముల వరకు, అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషముల నుండి తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషముల వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తము లేదు. ఇది ఈ రోజు యొక్క పంచాంగం. నమస్తే. డిసెంబర్ 11, 2024 మేషాది ద్వాదశ రాసుల వారికి దిన ఫలితాలు పరిహారాలు పరిశీలిద్దాము. ముందుగా మేషరాశి వారికి శ్రమ పెరగచ్చు, అయితే ఫలితాలు కూడా మీకు అందుకు తగ్గట్టుగానే అనుకూలంగా వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరము. కుటుంబంలో శాంతి నెలకొంటుంది, అన్యోన్య వాతావరణం కనబడుతోంది. ఇంటా బయట కూడా మీకు పేరు ప్రఖ్యాతలు, సంఘంలో గౌరవ మర్యాదలు దక్కే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, స్త్రీలకు, పురుషులకు కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ పనిని ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఏదైనా చేయాలి అని అనుకున్నా, పాత పనులను పెండింగ్ లో ఉన్నవి ఈ రోజు ప్రారంభించాలనుకున్నా, అన్ని రకాలుగా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన కాలము. నిరుద్యోగులకు మరీ మంచి కాలం కాబట్టి మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలోకి మీరు ఏ ప్యాకేజీతో కావాలనుకుంటున్నారో మీకు అది వచ్చే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు వివాహ యోగ్యత, సంతానం కావాలనుకున్న వాళ్ళకి సంతాన యోగ్యత కలిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగం వారికి ఒకంత మనశ్శాంతి లోపించే అవకాశం కనబడుతోంది. అది ఏ విషయమా అనేది మీరు యోచన చేసుకోండి. ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలం కాబట్టి ఈ రోజుని మీరు దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. మంచి సమయం కాబట్టి. దానితో పాటుగా గణేశుడికి పూజ చేస్తూ మోదకాలను నైవేద్యంగా పెట్టండి. చెరుకు గడను కానీ బెల్లాన్ని కానీ ప్రత్యేకమైన నైవేద్యంగా చేర్చండి. మీకు అన్ని ఆటంకాలు తొలగిపోయి ప్రతికూలతలు పోయి అనుకూలతలు కలిగే అవకాశం కనబడుతోంది ఈ రోజు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా మంచి రోజులు. మీరు ఏ పని తలపెట్టినా, ఏ పని చేసినా, అంటే ధనానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏవి చేసినా మీకు కలిసి వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మీకు ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వస్తు వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. విదేశీయానం వెళ్లే అవకాశం కనబడుతోంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు చాలా మంచి అనువైన కాలము. రాజకీయ రంగం వారికి కూడా ఇది ప్రత్యేకమైన అనుకూలమైన కాలము. కొత్తగా రాజకీయంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజుని మీరు ఉపయోగించుకోండి. రాజకీయ పరంగా గతంలో ఉన్న వారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు, అధిష్టానం నుంచి మెప్పులు పొందే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఒకంత అనారోగ్య సూచన ఉంది కాబట్టి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా మీకు అన్ని రకాలుగా బాగుంది. వివాహం కాని స్త్రీలు కానీ పురుషులకు కానీ ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. మీరు ప్రయత్నం చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మాత్రము ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి, అనుకూలంగా లేదు కాబట్టి. అయితే దానితో పాటుగా మీరు ఖర్జూరాలతో అమ్మవారికి నైవేద్యం పెట్టి, అంటే మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుని ఖర్జూరాలు మాత్రమే నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక మీరు ఏవైతే అనుకుంటారో, ఏవైతే పెండింగ్ పడిపోయి ఉంటాయో, మీ సంకల్పంలో ఏవైతే ఉందో అవి నెరవేరే రోజు ఈ రోజు కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారికి ఖర్జూరాన్ని మాత్రమే నివేదన చెయ్యండి. ఈ పరిహారాన్ని పాటించుకొని మీ సంకల్పాలను నెరవేర్చుకోండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము పరిహారము. నమస్తే.
తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మీరు చేసే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండి మీకు ఒకంత మానసిక వేదనకు గురి చేసే అవకాశం కనపడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, స్త్రీలైనా పురుషులైనా, మీరు చేసే పనులలో మీకు పై అధికారుల నుంచి కావచ్చు, మీ సహోద్యోగుల నుంచి కావచ్చు, మీ పని నిమిత్తంగా కావచ్చు, ఒత్తిడి మాత్రం ఎక్కువగా కనపడుతోంది. తద్వారా మీ ఆరోగ్య భంగమయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రోజుని సమన్వయంతో సమయస్ఫూర్తితో మెలగండి. అయితే పాత స్నేహితుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ప్రేమ సంబంధిత విషయాలలో శుభ ఫలితాలే మీరు చవి చూస్తారు. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం కనపడుతోంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ రోజు మీకు సత్ఫలితాలని ఇచ్చే అవకాశం కనపడుతోంది. ధనపరంగా ఈరోజు మంచి రోజనే చెప్పచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాశిలో ఉండే పురుషులకు, స్త్రీలకు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచన చాలా ఎక్కువగా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. అయితే వ్యవసాయదారులకు ప్రత్యేకించి చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు వ్యవసాయం పని ప్రారంభించే ముందు భూమికి దండం పెట్టుకుని భూమాతకు పూజ చేసి అప్పుడు మీ పనిని మీరు ప్రారంభించండి. ఇది వ్యవసాయదారులకు మాత్రమే చెప్పదగిన సూచన. కొత్త రుణాల జోలికి వెళ్ళకండి. పాత రుణాలు తీసే ప్రయత్నం చేస్తారు, అంటే తీరిపోయే ప్రయత్నం మీరు చేస్తారు. కొత్త రుణాల దగ్గరికి మాత్రం వ్యవసాయదారులు అస్సలు వెళ్ళకండి ఈ రోజు. అయితే కుటుంబ వాతావరణం పరంగా చాలా చక్కగా ఉంది. ఏదైనా పని ప్రారంభించాలంటే కనుక మీరు ఆకుపచ్చ దుస్తులు కానీ, లేదా పసుపు రంగు దుస్తులు కానీ, తెలుపు రంగు దుస్తులు కానీ, అంటే ఆకుపచ్చ, పసుపు, తెలుపు రంగులు మీకు అనుకూలమైనవి కాబట్టి మీరు ఈ వస్త్రాలను ధరించి ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలనుకుంటే ఆ పనిని చేసుకోవచ్చు. దానితో పాటుగా ఇంట్లో మీరు పూజ చేసినట్టయితే కనుక దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ యథాశక్తి చేయండి. లేదు, దుర్గా అమ్మవారి పటం కానీ ఇది కానీ మా దగ్గర లేదు అనుకున్న వారు లలిత అమ్మవారికైనా సరే కుంకుమ పూజ చేసి మీ యొక్క పనిని ప్రారంభించండి. అన్నీ సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా కూడా మీరు సంతాన మూలకంగా వారి వల్ల మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో మీరు జాగ్రత్త వహించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. భాగస్వామ్య వ్యవహారం కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతోంది. ఈ పరిహారాలు పాటించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో సామరస్యంగా ఉంటుంది. మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. దంపతుల మధ్య, కుటుంబంలో కూడా, సంతాన పరంగా కూడా మీకు మంచి అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. మీలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితి కనుక ఉంటే ఈ రోజుతో మీకు ఆ సమస్య తీరిపోయి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగే అవకాశం కనపడుతోంది. తరువాత ఈ రాశిలో ఉండే ఏ రంగం వాళ్ళకైనా ఈ రోజు అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలని అనుకున్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, రాజకీయాల్లోకి వెళ్ళాలన్నా, లేదా సినీ టీవీ కళాకారులకు కొత్త పాత్రలు కావాలనుకున్నా, ఇలాగా విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్నా అందరికీ, ఈ రాశిలో ఉండే అందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చేది ఈ రోజు కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజును నిరభ్యంతరంగా ప్రారంభించుకోండి. దానితో పాటుగా చంద్ర గాయత్రి మంత్రం కానీ, ఓం సం సోమాయ నమః అనే చంద్రుడికి సంబంధించిన ఈ మంత్రాన్ని సాయంత్రం పూట చదువుకొని చంద్ర దర్శనం చేసుకుని పాలను కనుక నైవేద్యం పెట్టినట్టయితే చంద్రగ్రహ సంబంధిత దోషాలు కానీ, చంద్రగ్రహ సంబంధిత అడ్డంకులు కానీ తొలగిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే అండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు, అంటే వ్యాపారస్తులు కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలంటే చాలా చాలా మంచి అనుకూలమైన సమయము. వ్యాపారస్తులే కాదు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. భాగస్వామ్యం వ్యాపారం చేస్తామనుకున్న వాళ్ళకి కూడా ఈ రోజు ఒప్పందాలు శీఘ్రమే చేసుకోవచ్చు. ఎటువంటి సంశయము అక్కర్లేదు. అయితే దూర ప్రయాణాలు చేస్తారు. తద్వారా కొంచెం అనారోగ్య సంబంధిత
సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించి దూర ప్రయాణాలు చేయండి. ధన వ్యయం కనబడుతోంది. అధిక ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి ఏది అవసరము ఏది అనవసరము చూసుకోండి. వివాహ ప్రయత్నం చేసేవారు పురుషులైనా స్త్రీలైనా ఈ రోజు అస్సలు చేయకండి. ఎందుకంటే మీకు మాత్రం అనుకూలంగా లేదు. సంతాన పరంగా ఎవరైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక ఈ రోజు చాలా చక్కగా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించి ఆ ప్రయత్నం చేసుకోండి. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యవసాయదారులకు అందరికీ కూడా చెప్పదగిన సూచన ఏంటంటే సూర్య ఆరాధన చేయండి. సూర్యుడికి ఎర్రని పువ్వులు ఇది పూజ చేయండి. ఎర్రని పువ్వులతో పూజ చేయండి. సూర్యుడికి పాలకు అంటే ఆవు పాలతో కానీ ఆ పాలతో మీకు లభించే పాలతో పరవాన్నం చేసి స్వామివారికి సూర్యోదయ సమయానికి రెడీ చేసుకుని స్వామివారికి నివేదన చేసి ఆ 7 ప్రదక్షిణాలు అంటే అక్కడే 7 ప్రదక్షిణాలు స్వామివారికి ఇష్టమైన సంఖ్య 7 కాబట్టి 7 ప్రదక్షిణాలు చేసి రవిగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకోండి. ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను కూడా ఈ పరిహారం మీకు అత్యంత అనుకూలతను ప్రసాదిస్తుంది. అయితే ప్రదక్షిణాలు ఎలా చెయ్యాలి అని అనుకుంటారేమో, ఆ ఉన్న చోటునే మీరు ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. అయితే పాలతో చేసిన పదార్థం అంటే పరమాన్నాన్ని నైవేద్యం మీరు స్వయంగా ఇంట్లో తయారు చేసినదే పెట్టండి. కానీ ఎక్కడి నుంచో తెచ్చింది ఆర్డర్ పెట్టింది మాత్రం అది పనికిరాదు. పూజకే కాదు దేనికి పనికిరాని విషయము. ఇది చాలా గమనించుకోవాల్సిన విషయము. స్వీట్స్ కానీ ఏ అప్పాలు కానీ అరిసెలు కానీ ఇలా ఏవైనా దేవుడికి నైవేద్యం పెట్టాలి అని అనుకుంటే కనుక మీరు ఆర్డర్ పెట్టి చేస్తే ఫలితమైతే ఉండదు. మీరు స్వయంగా ఇంట్లోనే తయారు చేసి పెడితేనే దాని యొక్క పవిత్రత ఆపాదించబడుతుంది. ఇది ముఖ్య గమనికగా మీరు తీసుకోవాలి. అయితే ఈ పరిహారం చేసుకుని మీ అడ్డంకులను పోగొట్టుకోండి. రవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారము, ఫలితాలు కూడా. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారు గతంలో కానీ ఇప్పుడు కానీ పనిలో కనుక నిర్లక్ష్యం చూపించినట్టుగా కనపడితే కనుక దాని పర్యవసానము మీరు అనుభవించి తీరవలసిందే. మీరు మనస్ఫూర్తిగా మీ మీ పనులను నెరవేర్చుకోవాలి. అంటే బయట ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే పనిలో నిర్లక్ష్యం చూపించినట్టయితే కనుక దాని ఫలితము మీరు ఉత్తరోత్తర భవిష్యత్తులో అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పని యందు శ్రద్ధ వహించండి. మీ ప్రతిభను చూపించే అవకాశం ఈ రోజు కనబడుతోంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మీ ప్రతిభను చాటుకోండి. కుటుంబ సహాయం పొందుతారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు సలహాలు కూడా మీకు పనికి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆర్థిక లావాదేవీల్లో మీరు ఏదైనా కీలకమైన పనులు అంటే డబ్బు పత్రాల మీద సంతకాలు చేయడం కానీ అగ్రిమెంట్లు కుదుర్చుకోవడం కానీ ఇలాంటి పనులు ఏవైనా చేసేటట్టయితే కనుక పెద్దలని ఎవరైనా సలహా తీసుకుని లేదా పెద్దల్ని దగ్గర పెట్టుకుని మీరు ఆ ప్రయత్నం చేసినట్టయితే ఉత్తరోత్తర చిక్కులు పడకుండా ఉండే అవకాశము, తద్వారా నష్టపోయే అవకాశం కూడా ఉండకుండా ఉంటుంది. అయితే మరొక విషయం ఏంటంటే ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ప్రయాణాల విషయాల్లో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పదగిన సూచన ఏంటంటే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులకి చెప్పదగినది ఏంటంటే మీ జ్ఞాపక శక్తి మందగించి మీరు ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి మరింత శ్రద్ధ పెట్టి ఇతర వ్యాపకాలు తగ్గించుకొని మీరు ఏ పరీక్షలు అయితే అటెంప్ట్ చేస్తున్నారో దేనికైతే మీరు కష్టపడుతున్నారో దాని మీదే శ్రద్ధ పెట్టండి. లేదు అంటే అది ఎప్పటికీ మీకు దక్కే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్త వహించండి. గణపతిని సరస్వతి అమ్మవారిని పూజ చేయండి. వారి యొక్క అష్టోత్తరాలను వినండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి భాగస్వామ్య ఒప్పందాలు అంటే పార్ట్నర్షిప్లో మీకు కొన్ని ఒడిదుడుకులు కానీ పార్ట్నర్షిప్ మీ పార్ట్నర్ వల్ల ఇబ్బందులు కానీ అవి కోర్టు వరకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పాత భాగస్వామ్య వ్యాపారంలో ఏవైనా అమెండ్మెంట్స్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న మార్పులు మీ ఒప్పందాలు మార్పులు చేసుకోవాలి అంటే కనుక అది ఈ రోజే చేసుకోండి. ఈ రోజును కనుక మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే అవి అలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ మీకు చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. చాలా చాలా జాగ్రత్త. అయితే కొత్తగా భాగస్వామ్య వ్యాపారాలు అంటే భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి అని కనుక మీరు అనుకుంటే ఈ రోజు 1కి 2 సార్లు పరిశీలన చేసుకొని అప్పుడు అగ్రిమెంట్ల మీద అంటే ట్రాన్స్పరెన్సీగా వ్యవహరించాలి.
అప్పుడు మీకు నచ్చింది, ఇరుపక్షాలకి నచ్చింది అని అనుకుంటేనే మీరు ఒప్పందం మీద సంతకం పెట్టండి. లేదు అంటే కనుక తెలిసిన వాళ్ళే, నమ్మకస్తులే అని కనుక గుడ్డిగా సంతకం పెట్టినట్టయితే దాని యొక్క పర్యవసానం మీరు ముందు ముందు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజు ముందే జాగ్రత్త పడి మీరు ఈ నిర్ణయం తీసుకోండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆర్థిక పరిస్థితి మీరు గతంలో కనుక అప్పులు చేసి కూరుకుపోయినట్టయితే కనుక ఈరోజు మీకు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. అంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంది. ఈ రాశిలో ఉండే స్త్రీలైనా పురుషులైనా వివాహం కోసం ప్రయత్నాలు చేసినట్టయితే కనుక చక్కగా ఫలిస్తాయి. కాబట్టి ఆ ప్రయత్నాలు చేయండి. సంతానం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, మనసాదేవిని కానీ తలుచుకొని సంతానం కోసం ప్రయత్నాలు చేయండి. గుళ్ళు గోపురాలు తిరగండి. సత్ఫలితాన్ని పొందగలుగుతారు. అయితే మరొక విషయం చెప్పదగింది ఏంటంటే ఎవరైనా కానీ ఆరోగ్యం పట్ల ఈ రోజు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. గతంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న వారు, దీర్ఘకాలిక రుగ్మతలతో బాధపడుతున్న వారు ఈ రోజు ఒక్కసారి డాక్టర్ని పర్యవేక్షణ చేయండి. నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అవి తీవ్రతరం అయ్యి ప్రాణానికి అపాయం కలిగించే అవకాశం కనబడుతోంది. కాబట్టి తగు జాగ్రత్త వ్యవహరించండి. బెంబేలు పడకండి, భయపడకండి. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది కదా. కాబట్టి డాక్టర్ని సంప్రదించండి, భయపడకండి. అయితే దీనికి చెప్పదగిన సూచన ఏంటంటే శుక్రగ్రహానికి సంబంధించి అంటే భార్యాభర్తల్లో అన్యోన్యత లేకపోయినా, లేదు అంటే కుటుంబంలో అన్యోన్యత వాతావరణం లేకపోయినా, మిత్రుల్లో అన్యోన్యత వాతావరణం లేకపోయినా, ప్రత్యేకించి కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చినట్టయితే కనుక శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి. అవి ఏంటి అంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దానాలు, జపాలు చేసుకోండి. దానితో పాటుగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి. ఆర్థికమైన అంటే డబ్బుకు సంబంధించిన బ్లాకేజెస్ ఏవైనా ఉంటే కనుక, అడ్డంకులు ఉంటే అవి సమసిపోతాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, సూచన. నమస్తే అండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీ యొక్క శక్తి మరియు ధైర్యము కూడా పెంపొంది పెరిగే అవకాశం కనపడుతోంది. శత్రువులు మీకు అస్సలు హాని చెయ్యలేరు. నరదృష్టి ఉన్నది. చెడు ప్రయోగాలు కూడా చేసే అవకాశం మీ మీద కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆ శత్రువులు కూడా మీకు తెలిసిన వారే అయ్యుంటారు కాబట్టి వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తరువాత కుటుంబ వాతావరణంలో కొంచెం అన్యోన్యత లోపించే అవకాశము, మనస్పర్ధలు, మానసిక ఒత్తిడి కలిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు ఏ రంగంలో అయితే పనిచేస్తున్నారో ఆ రంగంలో మీరు మాటకు జాగ్రత్తగా పొద్దికగా వాడుకోండి. అంటే ఇష్టానుసారంగా మాటను తోలనాడకండి. ఈ రోజును మాటను కనుక మీరు పొదుపు చేసుకున్నట్టయితే, వీలైతే మౌనవ్రతాన్ని పాటించగలిగితే అత్యంత లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు వివాహ సమస్యలు తీరిపోతాయి. తరువాత కుటుంబ పరంగా పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తరువాత ఇంకొక విషయం ఏంటంటే స్త్రీలకు ప్రత్యేకంగా చెప్పదగినది, మీకు గర్భస్థ సంబంధితమైన దోషాలు వచ్చే అవకాశం అంటే దానికి సంబంధించినటువంటి రుగ్మతలు, అనారోగ్యము సూచన కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇందాక చెప్పినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అభిషేకము, మనసాదేవి అమ్మవారి యొక్క మంత్రాలను చదువుకొని ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రంగంలో ఉండే స్త్రీలకు, పురుషులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కీలకమైన పనులు ఏవైనా ఉన్నాయి అంటే కనుక వాయిదా వేసుకోండి. ఈ పరిహారాలను చేసుకోండి. ఈ పరిహారాలను పాటిస్తూ మీ అడ్డంకులు, ఆటంకాలను తొలగించుకోండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు ప్రత్యేకంగా శుభ ఫలితాలను పొందుతారు. విదేశాలు వెళ్లి చదువుకునే అవకాశం కనపడుతోంది. ఇంజనీరింగ్, మెడిసిన్, లా విద్యార్థులకు అంటే న్యాయశాస్త్ర విద్యార్థులకు చాలా చక్కని ర్యాంకులు వచ్చి మీరు కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆర్థిక వ్యవహారాలు మాత్రము కొంచెం మందగిస్తాయి. వాటి జోలికి వెళ్ళకండి. ఈరోజు ఆర్థిక పరమైన లావాదేవీలు ఏమైనా జరపాలనుకున్నా, ఆర్థిక పరమైన అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయాలనుకున్నా ఈ రోజు చేయకుండా మరుసటి రోజుకి కానీ మరెప్పటికైనా వాయిదా వేసుకోండి. వాటి వల్ల మీకు
నష్టాలే గోచరిస్తున్నాయి కానీ లాభాలైతే కనపట్టలేదు. మానసిక ప్రశాంతత కోసము ఏమైనా చిన్న చిన్న యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఇలా మంచి సంగీతం వినడం కానీ అలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక డిప్రెషన్‌కి లోను కాకుండా ఉండే అవకాశం కనబడుతోంది. ఎందువల్ల అంటే మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఈరోజు ఉంది కాబట్టి దాన్ని దాటుకోవడం కోసం ఈ చిన్ని ప్రయత్నాలు చేసుకోండి. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు అన్ని రంగాల వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దానితో పాటుగా మీరు ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ, రాముడి ఆలయంలో కానీ బెల్లాన్ని నైవేద్యంగా ఇవ్వండి మీ యథాశక్తి. అంటే ఇంట్లో పూజ చేసి పెట్టుకోవడం కాకుండా దేవాలయానికి వెళ్ళి రామాలయంలో ఆంజనేయ స్వామి ఉంటాడు కాబట్టి లేదు ఓన్లీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా మీ సులువు చూసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు విడివిడిగా కానీ ఒకేసారి కానీ బెల్లాన్ని మీ యథాశక్తి కేజీయో 2 కేజీలో 3 కేజీలో మీ శక్తి కొద్దీ అక్కడ స్వామివారికి నివేదన చెయ్యండి. దాని ద్వారా మీకు ఏమైనా గ్రహానికి సంబంధించి అంటే ఈ గ్రహము ఆ గ్రహం అని కాదు, నవగ్రహ దోషాలు ఏమైనా మీకు ఉన్నట్టయితే అవి పరిహారం అయ్యే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారాలను పాటించుకుంటూ మీ అడ్డంకులను దాటండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో అపార్థాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కీలకమైన బంధాలలో మీకు అంటే అనుకూలంగా లేకుండా ప్రతికూలతలు వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆలోచన శక్తిని ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోండి. కానీ ఎవరి మీదో వారు సలహాల మీద డిపెండ్ అయ్యే అవకాశం మాత్రం మీరు పెట్టుకోకండి. మీ సమస్యను మీరే స్వయం ప్రతిపత్తితో ఆలోచించి సమస్యలకు పరిష్కారం యోచించండి. వేరే వారి మీద ఆధారపడకండి. ఈ రంగంలో ఉన్న అంటే ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్లకు అంటే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుకూలంగా లేని రోజు ఈ రోజు కాబట్టి ఈ రోజు మీరు ఏ పని చెయ్యకపోవడమే మంచిది. ఈ రోజుని సజావుగా దాటవేయండి. ఎందుకంటే ఏ పని చేసినా ప్రతికూలతలే వస్తున్నాయి కాబట్టి ఎక్కడ అనుకూలతలు లేదు. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి జాగ్రత్తగా వ్యవహరించండి. శుభవార్తకు సంబంధించినటువంటి అవకాశం వచ్చి చేజారిపోయే అవకాశం కనపడుతోంది కాబట్టి దాని గురించి మీరు వ్యాకులత చెందకండి. తర్వాత ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. అంటే జారి పడ్డం కానీ లేదా వాహనానికి సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకోండి. ఇవి ఈ రాశి వారికి. దానితో పాటుగా శనిదేవుడి పూజ చేసుకుని నల్లని వస్త్రాలు కానీ నల్లని వస్తువులు కానీ మీరు దానంగా ఇచ్చినట్టయితే కనుక అటువంటి ప్రమాదాలను దాటవేసే అవకాశం కనపడుతోంది. మనశ్శాంతి కోసము ఈ పరిహారము తప్పనిసరిగా చేయండి. శనిగ్రహానికి సంబంధించిన అనుగ్రహం పొందడానికి ఈ పరిహారం తప్పనిసరి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గతంలో కన్నా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిత్రుల సహాయ సహకారాలతో ముందడుగు వేస్తారు. కొత్త ఉత్సాహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వాణిజ్యపరంగా, వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా మీకు అనుకూలతలు కలుగుతాయి. ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అయితే మొండి రుగ్మతలు ఉన్న వాళ్ళకి అంటే మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎప్పటి నుంచో అనారోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రము డాక్టర్ పర్యవేక్షణలో కనుక వెళ్ళినట్టయితే ఒకంత మంచి జరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయడం కానీ, విస్తరణ కానీ ఈరోజు చేయకండి. తర్వాత రాజకీయ పరంగా కూడా మీకు సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. కొత్తగా రాజకీయంలోకి రావాలనుకున్న వాళ్ళు ఈరోజు ఆ ప్రయత్నాన్ని చేయకండి. మిగతా అన్ని రంగాల వాళ్లకు మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. పరిహారంగా మీరు ఆంజనేయ స్వామి పూజ చేసుకోవటం కానీ లేదా కాలభైరవాష్టకాన్ని చదవడం కానీ చేసినట్టయితే ఈ చిన్నపాటి ఒడిదుడుకులను మీరు తట్టుకునే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము కూడా. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు గతంలో కన్నా మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యాపారాలను విస్తరిస్తారు.
కుటుంబ వ్యవహారంలో చాలా చక్కని అనుకూలతలు కనబడుతున్నాయి. సంతాన పరంగా కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. శత్రువులు కూడా మీకు మిత్రులుగా అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కొత్తగా మిత్రులు, కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి. వ్యాపార వాణిజ్య వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు కొత్తగా ఏమీ ఆశించినంత రాదు, కానీ నష్టాలైతే మాత్రం మీకు ఈ రోజు కలగవు. మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఈ రోజు నుంచి వాయిదా వేసుకోండి. అంటే ఈ రోజు ఏ పని తలపెట్టకుండా మరెప్పటికైనా వాయిదా వేసుకోండి, కానీ ఈ రోజైతే కొత్త పనులు ఏవి ప్రారంభించకండి. పెండింగ్లో ఉన్న వర్కులు మాత్రమే పూర్తి చేసుకోవడానికి యోచన చెయ్యండి. అయితే మీకు మాట పట్టింపుల వల్ల ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఒక ఆటంకం కానీ లేదా ఒక సమస్య కానీ కొత్తగా వచ్చే అవకాశం కనపడుతోంది. అది ఎవరు ఏమిటి అనేది మీరు యోచన చేసుకుని వారితో జాగ్రత్తగా మెలగండి. అంటే అది మీ మిత్రవర్గం నుంచి అవ్వచ్చు, లేదా మీ కుటుంబంలో నుంచి కానీ మీకు అత్యంత అంటే దగ్గర వాళ్ళతోనే ఒక చిన్న పేచీ వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దానికి పరిహారంగా మీరు గురువారం నాడు, అంటే దాన్ని పరిహారంగాని కాకపోయినా మీరు చేసుకోవలసిన పరిహారం ఏంటంటే, అంటే వారితో జాగ్రత్తగా ఉండండి. గురువారం నాడు పరిహారం ఏం చేస్తారంటే, పసుపు కొమ్ములు కానీ పసుపుని కానీ దానంగా ఇవ్వండి. శనగలను 5 గుప్పిళ్ళుగా తీసుకొని 5గురికి పంచండి. అంటే నానబెట్టిన ఉడకపెట్టిన శనగలు కానీ లేదా పచ్చి శనగలు కానీ మీ చేత్తోనే 5 గుప్పెళ్ళు తీసి 5గురికి దానం చేయండి. 5గురు కనపడలేదు అని అనుకుంటే ఒక్కరికైనా సరే 5 గుప్పెళ్లను దానంగా ఇచ్చేయండి. గురువార నియమాలు పాటించండి. మాంసాహారాన్ని ఆ రోజు నిషేధం చెయ్యండి. దానితో పాటుగా గురు ఆలయాలను దర్శించినట్టయితే కనుక ఈ పరిహారం మీరు గురుకు సంబంధించిన ఆలయాల్లో చేసినా మంచి ఫలితాన్ని పొందుకోవచ్చు అన్నమాట. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే అండి.